అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు ఈరోజు సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇది 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సుమారు నాకు తెలిసి 27సారి మనం సిఎంఆర్ఎఫ్ చెక్లు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇస్తున్నాం. ఈరోజు ఎంపీ గారి చెక్స్ 8,16,000, అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీ చెక్స్ 49 చెక్స్ 42,17,000, సుమారు 10.5 కోట్లు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సిఎంఆర్ఎఫ్ చెక్స్ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి ఇంటి పెద్ద ఈ ఆర్థికంగా వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. అందుకు కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున ముఖ్యంగా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. అదేవిధంగా మనం సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం మీద ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇది 9వ రోజు. ప్రతి ఒక్కరూ కూడా తలెత్తుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క నాయకుడు గ్రామ స్థాయి నుంచి గ్రామ పార్టీ అధ్యక్షులైతేనేమి, గ్రామ పార్టీ కార్యదర్శులు అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, బూత్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, ప్రతి ఒక్క కూటమి నేత కూడా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మనం సంక్షేమం ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు చెప్పాం. ఎలక్షన్ ముందు ఆల్మోస్ట్ 99% సూపర్ హిట్ చేశాం. మనం ఏం చేశామో చెప్పండి. అలాగే అభివృద్ధి, ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు చేసాం. ప్రతి 82 పంచాయతీల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేసాం. అలాగే బుచ్చి వార్డ్స్లో కానీ, కోవూరు వార్డ్స్లో కానీ అక్కడ కూడా అభివృద్ధి పనులు చేసాం. కాబట్టి ప్రతి నాయకుడు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ఏమి సంక్షేమం ఇచ్చామో ఇప్పటి వరకు ఏమి అభివృద్ధి చేశామో మీరందరూ తెలియజేయాలి. దాంతోపాటు ఈ సిఎంఆర్ఎఫ్ కూడా ప్రతి ఊర్లో ఇచ్చున్నాం, మనం ప్రతి గ్రామంలో ఇచ్చున్నాం. ఈ పేద ప్రజలకి వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటల్ పాలై డబ్బులు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్న ఈ ప్రజలకి ఈరోజు ఒక కాన్స్టిట్యున్సీలోనే 2 సంవత్సరాల్లో సుమారు 10.5 కోట్లు ఇచ్చామంటే మిగతా కాన్స్టిట్యున్సీ అంతా మొత్తం స్టేట్ అంతా ఎన్ని వందల కోట్లు ఇచ్చినారో మీకు అందరికీ కూడా తెలుసని నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇటువంటి ఒక డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ 45 రోజులు మన ప్రభుత్వం మనకి చెప్పారు. వెళ్ళి ప్రతి దగ్గర మనం చేసినట్టు చెప్పమని 9 రోజులు కంప్లీట్ అయిన తర్వాత నాయకులందరూ ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు సుమారు 46% తిరగడం జరిగింది. ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ప్రతి గడపకి వెళ్ళి తిరగండి. నేను కూడా వెళ్ళిన ప్రతి గ్రామానికి కూడా సంక్షేమం ఏం చేశామో, ఆ గ్రామంలో మనం అభివృద్ధి ఏం చేశామో చెప్తున్నాం. అదేవిధంగా ప్రజలకి ఇంకా మనం ఏం చెయ్యాలో అవన్నీ కూడా మీరు కూడా వెళ్ళిన ప్రతి దగ్గరికి కూడా వాళ్ళు ఏం కావాలో రిక్వెస్ట్లన్నీ తీసుకోండి. ఒక ఇళ్ళు కానీ, కొత్త పెన్షన్లు కానీ ఏవైనా కూడా వాళ్ళు చెప్పే రిక్వెస్ట్లని తీసుకోండి. ఆ ఊర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా రోడ్లు కానీ, శ్మశానానికి దారులు కానీ ఏమి ఇచ్చినా తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆఫీస్లో ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. అదేవిధంగా నేను కూడా పోయిన ప్రతి గ్రామంలో మనం ఎంత చేశామో అభివృద్ధి పనులు చెప్తున్నాం, సంక్షేమం చెప్తున్నాం. వాళ్ళ సమస్యలు ఉంటే తెలుసుకొని రాబోయే ఇంకా మనకి 3 సంవత్సరాల టైం ఉంది. ఆ 3 సంవత్సరాల్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, ప్రతి నాయకుడు, ప్రతి బూత్ ఇన్ఛార్జ్, ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొని మన పార్టీ విధి విధానాలు ఎలాగైతే దాన్ని చేయమని చెప్పారో అవి మీరందరూ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట నాయకులందరూ దీంట్లో టైం పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మరోసారి సీఎం గారికి, మా కాన్స్టిట్యున్సీకి ఇంత బాగా పేదలకు ఆదుకుంటూ సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.